ఈ మధ్య నేను యూట్యూబ్‌లో లైవ్ చేసినప్పుడు ఏంటంటే, చాలామంది రకరకాల క్వెషన్స్ అంటే దాదాపు కొన్ని వందల క్వెషన్స్ అడగడం జరిగింది. సో, అందులో ఒక డౌట్ ఏంటంటే, చాలామందికొచ్చిన ఒక డౌటు, మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వీడియోలు చేస్తున్నారు గదా! సో, అందులో అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ మోసం చేస్తే ఏంటి? డబ్బులు తీసుకొని పారిపోతే ఏంటి? తర్వాత మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ నువ్వు నమ్మొచ్చా లేదా? సో, ఈ రకమైన డౌట్స్ అడుగుతున్నారు. అదే రకంగా కొంతమంది క్లయింట్స్ మన దగ్గరకొచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, చాలామంది అంటే ఈ రోజుల్లో మంచి మంచి సాలరీస్ వస్తున్నాయి, ప్యాకేజెస్ బాగా వస్తున్నాయి గదా! ప్లస్ కొంతమంది బిజినెస్‌లు గూడా మంచి మంచి బిజినెస్ చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. సో, వీళ్ళేంటంటే ఎక్కువ శాతం వీళ్ళు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే దీంట్లో అంటే ఒకటేంటంటే స్టాక్ మార్కెట్‌లో చేయాలి అంటే వాళ్ళకి కూడా తెలుసు దానికి అంత నాలెడ్జ్ ఉండదు, అంత టైం కేటాయించలేమని చెప్పేసి. మరి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డౌట్ ఏంటంటే అసలు ఈ కంపెనీలు ఉంటాయా? పోతాయా? అనేదనమాట. సో, ఇందులో ఏంటంటే మనం ఈరోజు వీడియోలో అసలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మోసం చేసే అవకాశం ఉందా? మన డబ్బు తీసుకొని పారిపోతే ఏంటి? సో, ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. సో, మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియోకి మీరు కనీసం ఒక 5000 లైక్స్ ఇస్తే ఇటువంటి అంటే కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు ఉపయోగపడే వీడియోస్ రావడానికి మా టీమ్‌కి ఉత్సాహంగా ఉంటుంది. సో, ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మన దేశంలో ఇంతకుముందు చాలా స్కామ్స్ చూసాం కదా! అంటే సహారా స్కాము, శారదా స్కాము, చిట్ ఫండ్స్ స్కాము, హర్షద్ మెహతా కుంభకోణము, కేతన్ పరీఖ్. సో, ఇటువంటి కుంభకోణాలన్నీ జరిగినాయి కాబట్టి సో, ఇప్పుడు జనరల్‌గా కొంతమందికి అంటే ఎక్కువ మంది కాబట్టి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే నా డబ్బు పట్టుకొని పారిపోతే ఏంటి? మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగే మోసం చేస్తే పరిస్థితి ఏంటి? అనేది ఏంటంటే చాలా మందికి వచ్చే ఒక డౌట్. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి 1996 తర్వాత ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా పారిపోలేదు, మోసం చేయలేదు. అంటే 1996కు ముందు ఏమైనా మోసం జరిగిందా అని మీకు డౌట్ రావచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1992లో ఏం జరిగిందంటే ఒక పెద్ద కుంభకోణం జరిగింది స్టాక్ మార్కెట్‌లో. అది హర్షద్ మెహతా కుంభకోణం. సో, ఈ మధ్య మీరు ఓటీటీలో వచ్చినటువంటి ఇది కూడా చూసుంటారు కదా! వెబ్ సిరీస్. సో, దాంట్లో మీకు అది చాలా డీటెయిల్‌గా ఉంటుందన్నమాట. సో, హర్షద్ మెహతా కుంభకోణం జరిగినప్పుడు ఏమైంది అంటే హర్షద్ మెహతా కుంభకోణం ఎందుకు చేశాడంటే సిస్టమ్‌లో ఉన్నటువంటి చాలా లూప్ హోల్స్ ఉపయోగించుకొని దాంట్లో అతను డబ్బు సంపాదించాడు. అంటే ఇన్వెస్టర్ల మనీని రెట్టింపు చేయడం, ఇన్వెస్టర్లను ఒక ఆశ ప్రలోభపెట్టడం. సో, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమైందంటే సో, చాలా వరకు బ్యాంక్స్ గానీ తర్వాత ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే చాలా మందికి నమ్మకం పోయిందనమాట. సో, అప్పుడు స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. సో, అది ఎప్పుడు జరిగిందంటే 92లో జరిగింది. సో, ఈ కుంభకోణం జరిగిన తర్వాత ఏమైందంటే ఇక ఇటువంటి లూప్ హోల్స్‌తో ఇంకా ఇటువంటి మోసాలు జరగకుండా ఉండడం కోసం ఏం చేసిందంటే గవర్నమెంటు సెబీ అని ఏర్పాటు చేసిందనమాట. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో, ఇది 92లో ఏర్పాటు జరిగింది. సో, ఇది ఏర్పాటు జరిగినప్పుడు ఫస్ట్ ఇది ఫోకస్ ఏం చేసిందంటే మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టింది. అయితే ఇదిలా ఉంటే యాక్చువల్‌గా ఏంటంటే అప్పటికే గవర్నమెంట్ సెక్టార్‌లో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. అది యూటీఐ. సో, ఇప్పుడేంటంటే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయన్నీ. ఇంతకుముందు ఏంటంటే మోనోపోలీ అనమాట. అంటే ఒకటే ఇంత మనకు బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు ఎలా ఉండేదో ప్రైవేట్ ప్లేయర్స్ లేరు కాబట్టి ఇంతకుముందు ఒకటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ యూటీఐ అని ఉండేదనమాట. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో, ఇదేం చేసింది అంటే యూనిట్ 64 అనే ఒక పథకం చేసేసి దాన్ని ఏం చేసిందంటే దాంట్లో చాలా రకాల ఫ్రాడ్ అనేది జరిగిందనమాట. అంటే డెలిబరేట్‌గా ఇన్వెస్టర్లను మోసం చేసింది. అది ఫ్రాడ్ ఏంటి అనేది నేను ఏదన్నా చిన్న షార్ట్ వీడియో చేస్తాను. సో, ఇక్కడ ఒక గవర్నమెంట్ కంపెనీ అయ్యుండి ఇది ఇన్వెస్టర్లను మోసం చేసింది. మీరు చూడండి అంటే గవర్నమెంట్ కంపెనీలు కూడా మోసం చేస్తాయంటే ఇది మోసం చేసింది ఇది. సో, అప్పుడు ఏం జరిగిందంటే 1996లో గవర్నమెంట్ సెబీ ఏం చేసిందంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చిందనమాట. ఇక 96 తర్వాత నుండి ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగకుండా చేసిందనమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇంతవరకు 96 తర్వాత ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. మరి దానికి ఏం చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. మనము కొంత సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ ముఖ్యంగా చూస్తే మీరు సీఎం లాంటి వ్యక్తి, పీఎం లాంటి వ్యక్తి ఇంకా రాష్ట్రపతి. సో, ఇలాంటి వ్యక్తులకు సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 3 అంచెల రక్షణ వ్యవస్థ, 5 అంచెల రక్షణ వ్యవస్థ, 7 అంచెల రక్షణ వ్యవస్థ అని చెప్పి ఉంటుందన్నమాట. సో, అలాగనే ఈ మ్యూచువల్ ఫండ్స్ కోసం ఏంటంటే సెబీ ఏం చేసిందంటే 3 అంచెల రక్షణ వ్యవస్థ ప్రవేశపెట్టిందనమాట. ఈ 3 అంచెల రక్షణ వ్యవస్థ వల్లే మన మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు చాలా బాగా నడుస్తుంటాయి. సో, దీంట్లో ఈ 3 అంచెల రక్షణ వ్యవస్థలో ఏముంటాయంటే 3 ఒకటి స్పాన్సర్, 2 ట్రస్టీ, 3 ఏఎంసీ. సో, ఈ 3 దీంట్లో ఉంటాయన్నమాట. సో, మరి ఈ 3 ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎలా పుడుతుందంటే ఫస్ట్ ఒక స్పాన్సర్ ఉంటాడు, అంటే ఒక ప్రమోటర్ అనమాట. సో, ఫస్ట్ ప్రమోటర్ మధ్యలో ఆలోచన వస్తుందన్నమాట. ఏమని మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టాలని, దుకాణం తెరవాలని. సో, దీనికి ఎవరు పెట్టుబడి పెడతారంటే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, మిరాయ్ అసెట్. సో, అంటే ఫస్ట్ ఒక స్పాన్సరు ఫస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ దుకాణం
తెరుస్తారు. తెరిచినా కూడా వీళ్ళకేంటంటే వీళ్ళు డబ్బును తాకలేరు, ఎందుకంటే డబ్బు వీళ్ళ దగ్గర రాదు. సో ఏంటి అంటే వీరు వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తారు, కానీ డబ్బును ఉంచుకోలేరు. ఎందుకంటే ట్రస్టీ అంటే అసలు ఆ డబ్బంతా ఎవరి చేతిలో ఉంటుందంటే ట్రస్టీ చేతిలో ఉంటుంది. అంటే అసలే రక్షకుడు. సో ట్రస్టీ అంటే జనరల్గా తెలుగు పేరు రక్షకుడు అంటారన్నమాట. సో మీ డబ్బు స్పాన్సర్ కానీ లేదా ఏ మేనేజర్ కానీ అంటే ఫండ్ మేనేజర్ దగ్గర కూడా ఉండదు. ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే ట్రస్టీ సంరక్షణ ఉంటుంది. సో ఈ ట్రస్టీస్ చాలా ఇండిపెండెంట్గా ఉంటారనమాట. సో వీళ్ళు ఏదైనా మోసం జరిగింది అనుకోండి, ఆ ట్రస్టీస్ యొక్క ఆస్తులు జప్తు చేస్తారు, లేకపోతే వాళ్ళని జైలు శిక్ష పడుతుంది. సో అందుకని ఇన్వెస్టర్స్ యొక్క డబ్బుకు గ్యారెంటీ ఎవరు అంటే ట్రస్టీస్. ఇక నెక్స్ట్ ఏంటి, ఏఎంసీ. మనం రోజు చూస్తున్నది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఇక్కడ మనకు ఈ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటారు అనమాట. అంటే మన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించేది వీళ్ళే అనమాట. ఎక్స్పర్ట్స్ స్టాక్స్లో ఎక్కడ ఏ స్టాక్స్లో పెట్టాలి, ఏ బాండ్స్లో పెట్టాలో నిర్ణయించేది వీళ్ళు, ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో దీంట్లో ఏంటంటే వీరు కేవలం మరి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. అంటే సో పలానా ఇన్ఫోసిస్లో పెట్టాలి, లేదంటే పలానా హెచ్డిఎఫ్సి బ్యాంకులో పెట్టాలి అని చెప్పేసి కేవలం డిసిషన్ తీసుకుంటారు. వీళ్ళు మొత్తం రీసెర్చ్ చేసుకుంటారు, వర్క్ చేస్తుంటారు, కానీ డబ్బు వీరి చేతిలో ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ట్రస్టీకి ఇన్ఫార్మ్ చేస్తే ట్రస్టీలు మళ్ళీ దాంట్లో పెడతారు, పెట్టుబడి పెడతారు. సో వీళ్ళ దగ్గర కూడా అసలు చేతికి డబ్బు రాదనమాట. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే సో ఈ మూడంచెల రక్షణ వ్యవస్థ అనేది ఉన్నంత కాలం మన డబ్బుకి ఎటువంటి ఢోకా అనేది ఉండదన్నమాట మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ దొంగతనం జరగడం అనేది అసాధ్యం అనేది మీకు అర్థమవుతుంది కదా. స్పాన్సర్ ఏమో వ్యాపారం పెడతాడు, ఏఎంసీ ఏమో దాన్ని మేనేజ్ చేస్తుంది, ట్రస్టీ ఏమో డబ్బును భద్రపరుస్తాడు. అంటే ముగ్గురు దగ్గర 3 కీలు ఉంటాయి అనమాట. సో ఏ 3 కీలు పెట్టినా ఇది తెరుచుకోదు. ముగ్గురికి సపరేట్ కీస్ అనమాట. సో ఈ రకంగా లింక్ పెట్టిందనమాట సెబీ. సో ఇక్కడ ఏంటి, ముగ్గురు వేరు కాబట్టి డబ్బు పట్టుకొని బాగా ఎవరికి సాధ్యం కాదు. ఒక కీ పెడితే డబ్బు రాదు, పోనీ ముగ్గురు పెట్టలేరు. సో అందుకని 1996 అంటే ఇప్పటికీ దాదాపు ఒక 30 సంవత్సరాలు అయినా కూడా ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా పారిపోలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఇక మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీల గురించి పక్కన పెడితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యొక్క మిస్సెల్లింగ్ గురించి లేదా మ్యూచువల్ ఫండ్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో ఏంటంటే మనకు చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కమిషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో ఎక్స్పెన్స్ రేషియో, సో దీంట్లో కమిషన్స్లో మళ్ళీ ఎక్కువ తక్కువ ఎంత ఉంటాయి, ప్లస్ ఇవి అసలు ఎలా డిజైన్ చేయబడ్డాయి అన్నది కూడా ఏంటంటే సెబీ ఏం చేసిందంటే ఇది కూడా మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఇన్వెస్టర్ల దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే కమిషన్స్ ఏవైతున్నాయో అవి తగ్గించుకుంటూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు బాధ్యత తెలిసేటట్టుగా, వాళ్ళకు బాధ్యత తెలిసి వాళ్ళు ప్రవర్తించేటట్టుగా కొన్ని చట్టాలు చేసింది, కొన్ని గైడ్లైన్స్ రూపొందించింది. అదేవిధంగా సో అది ఎలా చేసింది అనేది ఒకసారి చూద్దాం, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. సో ఇక్కడ నేను 2007 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను, అంటే దాదాపు ఒక 19 సంవత్సరాల క్రితం. సో అందులో నేను ఫస్ట్ పెట్టిన ఫండ్ ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తు, ఎస్బీఐ. నాకు వీలుంటే దాని స్క్రీన్ షాట్ కూడా వేస్తాను దొరికితే. సో అప్పుడు ఏంటి అంటే ఈ డీమ్యాట్ అకౌంట్లు కానీ ఇవన్నీ ఏం లేవు అనమాట. సో నేను ఫస్ట్ పెట్టింది ఏంటంటే ఎస్బీఐ మ్యాగ్నమ్ ట్యాక్స్ గెయిన్, అది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, అంటే అప్పుడు జాబ్ చేసేది కాబట్టి సో దాంట్లో ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టాం. సో అందులో ఏం జరిగేది అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడు ఒక ఏజెంట్, ఒక మేడం ఉండేది అనమాట. నేను అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు ఆ మేడము ఇన్సూరెన్స్ కూడా అమ్మేది, మ్యూచువల్ ఫండ్స్ కూడా అనమాట. సో అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అక్కడే తీసుకున్నాను. నాకు అంటే నేను అప్పుడు సొమాని కాదు, అది ఏ కంపెనీ, అది చాలా టాప్ కంపెనీ, హెచ్ఏఎల్ లిమిటెడ్. సో అందులో చేసినప్పుడు అది ఒక కార్పొరేట్ కంపెనీ ఇప్పటికి కూడా. సో అందులో ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా నేను సపరేట్గా 2007 సంవత్సరంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అదే టైంలో అదే మేడము నాకు ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయము చెప్పింది అనమాట. అప్పటి నుంచే నేను అప్పుడు ఈనాడులో మనకు సిరి అని చెప్పేది వచ్చేదనమాట. సో ఈ ఫైనాన్స్ విషయాలు అనేది అప్పటి నుండే చదవడం అలవాటైంది. సో దాంట్లో చూసి ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దామని చూశాను అనమాట. సో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఫాము ఫిలప్ చేసేది మాన్యువల్గా, ఏది మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి దాన్ని, అంటే ఇప్పుడు మేడం ఫస్ట్ది కాబట్టి ఆమె తీసుకెళ్ళింది. సో ఫస్ట్ ఏంటంటే ఆమె దాన్ని ఫిలప్ చేసుకొని సంతకాలు తీసుకొని, అప్పుడు ఆధార్ కార్డు లేదు, సో అప్పుడు పాన్ కార్డు ఉంది పాతది, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండేది అనమాట పాన్ కార్డు. సో అది పెట్టి తీసుకొని పోయేదనమాట. తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ అది ఏంటంటే దాంట్లో మనము దానికి ఏమి మెసేజ్ అంటే దాని ట్రాకింగ్ సిస్టమ్ కూడా మనకి యాప్ లాంటిది ఏమి ఉండేది కాదనమాట. సో ఏంటి అంటే జస్ట్ మనం పేపర్లో చూసుకోవడము, ఇది ఎంత ఉంది ఇప్పుడు, లేదా ఇంటర్నెట్ అప్పట్లో స్టార్ట్ అయింది, ఎంత ఉంది అని చెప్పేసి చూసుకొని దాన్ని బట్టి మనము రీడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏమైందంటే అది అప్పట్లో సిస్టమే బాగుందనమాట. ఇప్పుడు ఏంటంటే మన చేతుల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు పడితే విత్డ్రా చేసుకోవచ్చు, కాబట్టి ఇష్టం ఉన్నట్టు మనము చేస్తున్నాం. సో అప్పుడు ఏంటంటే అంత కన్వీనియన్స్, అంత ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి దాన్ని అట్లే వదిలేస్తాం అనమాట. తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ నేను డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేసేదంటే
ప్రతిసారి ఏం చేసేదంటే మన దాన్ని జిరాక్స్ తీసుకునేదనమాట. ఫస్ట్ ఒక ఫామ్ ఇచ్చింది, ఆ జిరాక్స్ తీసుకొని దాంట్లో ఫిలప్ చేసేసి కవర్లో పంపించేదనమాట, చెక్ పంపించేది. సో మళ్ళీ ఆ చెక్ రియల్ అయితే యూనిట్స్ అవి ఇదైతాయి అనమాట. సో ఈ రకంగా అప్పుడు సిస్టమ్ ఉండేది. సో అయితే ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్తున్నామంటే, సో అప్పట్లో అంటే మనకు తెలియదు ఇప్పుడు అది మనము ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో, అంటే ఫస్ట్ ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు, ఒక కొత్త ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మనం ఎన్ఎఫ్ అంటాం. సో న్యూ ఫండ్ ఆఫర్. సో దాంట్లో ఏంటంటే మనం ₹10 ఎన్ఎఫ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ₹1,00,000, ఇది అంతకుముందు పాత సంగతి. ఇప్పుడు 2006, 2009లో సెబీ ఏం చేసింది అనేది మీకు చెప్తున్నాను. సో అప్పుడు కమిషన్స్ ఎలా ఉండేయంటే ఎన్ఎఫ్ఓ మీద 6% కమిషన్స్ వచ్చేవి. అంటే మనం ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే 6% అంటే ₹6,000 ఏజెంట్కి పోయేది. అంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అక్కడ పోయారు. అవన్నీ ఏం చేసిందంటే సెబీ అడ్డుకుంది. అంటే దీన్ని ఎందుకు అడ్డుకుందంటే, ఇప్పుడు వీళ్ళు 6% కమిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగేదంటే, ఒక 6 నెలలకి మళ్ళీ కొత్త ఎన్ఎఫ్ వచ్చింది అనుకోండి, దీంట్లో డబ్బులు తీపిచ్చేసి మళ్ళీ దాంట్లో పెట్టించేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ 6% వచ్చింది. ఇదొకటి. నెక్స్ట్ ఏం చేశారంటే 2009లో ఎంట్రీ లోడ్ రద్దయింది. అంటే ఇప్పుడు ఇక్కడ 6% కమిషన్ పోవడంతో పాటు మీరు ₹1,00,000 పెట్టినప్పుడు మీకు 2.25% అనేది ఎంట్రీ లోడ్ ఉండేదన్నమాట. ఎంట్రీ లోడ్. ఇప్పుడు ఎగ్జిట్ లోడ్ ఉంది. యాక్చువల్ అప్పుడు ఎంట్రీ లోడ్ ఉండేదన్నమాట. అంటే 2.25% అంటే దాదాపు లక్షకి ₹2,250 ఎంట్రీ లోడ్ ఉండేది. సో దీన్ని కూడా 2009లో సెబీ రద్దు చేసింది కంప్లీట్గా. ఇక సెబీ ఇంకా ఏం చేసిందంటే, ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక ఏజెంట్ సహకారంతో, అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సహకారంతో మనం చేసేవాళ్ళం. అంటే అవి రెగ్యులర్ ఫండ్స్ వచ్చేటివి అనమాట. సో 2013లో ఏం చేసిందంటే డైరెక్ట్ ప్లాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఎందుకు? ఇంకా ట్రాన్స్పరెన్సీ కోసం అనమాట. అంటే ఎప్పుడైనా కూడా సెబీ ఏంటంటే ఇన్వెస్టర్స్కు ఫేవరెట్గా ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు కానీ, మ్యూచువల్ ఫండ్ హౌస్లకు కానీ వాటికి కాదు. సెబీ పెట్టిందే ఇన్వెస్టర్ల యొక్క ఇంట్రెస్ట్ను కాపాడడానికి పెట్టిందనమాట. సో అందుకని ఏం చేస్తే డైరెక్ట్ ప్లాన్స్ కూడా పెట్టింది. అంటే మీకు ఏజెంట్, ఇప్పుడు ఒక వ్యక్తికి మంచి నాలెడ్జ్ ఉంది, ఫండ్ గురించి నాలెడ్జ్ ఉంది, మంచి రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ ఉంది, ఏ ఫండ్స్ మంచివే తెలుసు, అలాంటప్పుడు ఏజెంట్ ద్వారా తీసుకోవడం ఎందుకు? సో అందుకని 2013లో ఏం చేసిందంటే డైరెక్ట్ ప్లాన్స్ కూడా చేసింది. సో దానివల్ల ఏమైందంటే చాలామంది డైరెక్ట్గా ఫండ్ హౌస్కు, అంటే అప్పుడు కూడా ఈ మన పేపర్లో ఫిలప్ చేసి డైరెక్ట్ ఫండ్ హౌస్కు పంపించుకొని చేసేవాళ్ళం అనమాట. సో ఆ రకంగా సో ఏంటంటే ఏదైతే డైరెక్ట్ రెగ్యులర్కి ఉండే ఆ కొంత కమిషన్ ఏదైతే ఉంటుందో, సో అది వీళ్ళకు సేవ్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా చేసినందుకు గాను వీళ్ళకు ఆ కమిషన్ పర్సంటేజ్ కూడా కొంత రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇదొకటి చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా 2018లో ఇంకోటి ఏం చేసిందంటే, అయితే ఎప్పుడైతే ఇంతకుముందు 6% ఎన్ఎఫ్ అటువంటి కమిషన్స్ తీసేసిందో సెబీ, తర్వాత ఏం చేశారంటే ఈ ఏజెంట్స్ అందరూ ఏం చేశారు అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ నుండి రాబోయే 5 సంవత్సరాలకు వచ్చే కమిషన్స్, అంటే ఇప్పుడు అది ఒక 1% అనుకోండి, రాబోయే 5 సంవత్సరాలకు ఆ ఫండ్ మీద ఎంత కమిషన్ వస్తుందో ముందే తీసుకునేవారు అనమాట. అంటే ట్రైలింగ్ కమిషన్స్ అన్నీ కూడా 5 సంవత్సరాల కమిషన్ వచ్చేదనమాట అప్పుడు. సో దీన్ని కూడా ఆపేసింది 2018లో. 5 సంవత్సరాల కోసం మీరేం తీసుకుంటారు, మీరు ఎంత కాలం పెడతారో అంతకాలం మాత్రమే కమిషన్ వచ్చేటట్టు. అంటే ఒక కస్టమరు సంవత్సరం పెడితే సంవత్సరం మాత్రమే వస్తుంది. 6 నెలలు పెట్టి తీసేసారు అనుకోండి, ఆ 6 నెలల కమిషన్ మాత్రమే వస్తుంది అనమాట. సో అక్కడ సో ఇదొక మంచి పరిణామం అనమాట. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్కి, అంటే ఇన్వెస్టర్ల మీద భారం పడకుండా, సో ఇన్వెస్టర్లు ఒకవేళ ఏజెంట్ ద్వారా పోయినా కూడా మళ్ళీ ఎక్కువ డబ్బు కోల్పోకుండా ఇదొక మంచి రెగ్యులేషన్ తీసుకొచ్చింది అనమాట. మనం ఇంతకుముందు ఒక వీడియోలో డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ గురించి కంపేర్ చేసేటప్పుడు సో మనం ఎక్కువ డిస్కస్ చేసుకున్న ఒక పాయింట్ ఏంటంటే చాలా డీటెయిల్గా ఎక్స్పెన్స్ రేషియో గురించి. సో డైరెక్ట్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంటుంది, రెగ్యులర్ ఫండ్స్లో ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఆ ఎక్స్పెన్స్ రేషియో గురించి సెబీ ఏం చేసింది అంటే, సో ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉందో సెబీ తగ్గించుకుంటూ వస్తుందన్నమాట. సో రాను ఈ మధ్య కూడా కొంత తగ్గించింది, అది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ 2019లో ఏం జరిగింది అంటే, సో ఇంతకుముందు ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉండేదంటే 1.75% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఇవన్నీ కూడా సంవత్సరానికి. చాలామంది ఏంటంటే నెలకు అనుకుంటారు. ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎప్పుడైనా సంవత్సరానికి ఉంటుంది. సంవత్సరానికి 1.75% సంవత్సరానికి, అంటే లక్షకి ₹1,750 ఎక్స్పెన్స్ రేషియో. ఆ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఖర్చులు కానీ, తర్వాత ఫండ్ ఎక్స్పెన్సెస్,
ఇంకా మీరు రెగ్యులర్ పాలసీ రెగ్యులర్గా తీసుకున్నారు అనుకోండి, ఒక ఏజెంట్ తీసుకుంటే వాళ్ళ యొక్క కమిషన్స్. సో కొంతమంది ఏంటంటే అంటే మొన్న ఒక లైవ్లో ఎవరో అడిగారు అనమాట, సార్ ఇది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు 1.5% 2% కమిషన్ వస్తుందట కదా అని. అసలు దాంట్లో మా మ్యాక్సిమం లిమిటే మీకు ఇంతకుముందు సంగతి చెప్తున్నా 1.75% ఉండేది. సో అది 1.5% 2% వస్తుందని చెప్పేసి ఆయనకి ఎవరో చెప్పారంట, ఏదో వీడియోలో చెప్పారంట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడిగింది ఎవరో సమ్ 3 కోట్లు ఏదో మ్యూచువల్ ఫండ్లో పెడితే ఒక్క నెలలోనే 40 లక్షల కమిషన్ ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చింది అని చెప్పేసి ఎవరో ఒక వీడియో చేశారంటే అది నన్ను అడుగుతున్నారు. అసలు 1 మంత్లో ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్స్ రేషియో అనేది సంవత్సరానికి ఉంటుంది, అది నెల ఉండదు. సో అక్కడ ఆయన లెక్క ప్రకారం ఏంటంటే సంవత్సరానికి నెలకు 1.3% ఆయన లెక్కేశాడు, నెలకి 1.3%. మరి అసలు ఆయన ఎవరు వీడియో చేశారో ఈ నెల అయినాడో మనకైతే తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది, సంవత్సరం లెక్క అనమాట. సో దాన్ని ఏం చేస్తారంటే డివైడెడ్ బై 365 days, అంటే ప్రతిరోజు ఇది ఎక్స్పెన్స్ రేషియో అప్డేట్ అది మన క్యాలిక్యులేట్ అవుతుంటుంది అనమాట. సో అందుకని దాన్ని డివైడెడ్ బై 365 చేస్తేనే మీకు పర్ డే వస్తుంది అనమాట, అది చాలా మైన్యూట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెబీ ఏం చేసిందంటే 50,000 కోట్లు అంటే ఈక్విటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 50,000 కోట్ల దాటింది అనుకోండి ఏఎం, అది 1.75 నుండి 1.05 అనేది మ్యాక్సిమం చేసింది అనమాట. ఇక అంతకంటే పెరగకూడదు. అదేవిధంగా డెట్ ఫండ్స్లో ఏం చేసిందంటే మ్యాక్సిమం 0.8% ఉండాలి ఎక్స్పెన్స్ రేషియో. సో ఇదొక మంచి పరిణామం. నెక్స్ట్ ఏంటంటే అప్పట్లో జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు అంటే ఇంతకుముందు నుంచి చూస్తూ ఉంటే చాలామందికి అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలిసేలేదో, ఇప్పుడు అంటే మాలాంటి వాళ్ళు ఏంటంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, కొన్ని ఫండ్స్ నేమ్స్ మారిపోయినాయి అనమాట. సో అవి ఎందుకు మారిపోయినాయి అంటే, ఇంతకుముందు ఏం చేశారంటే లార్జ్ క్యాప్ అని చెప్పేది, పేరు లార్జ్ క్యాప్ పెట్టేది మళ్ళీ స్మాల్ క్యాప్, పేరు స్మాల్ క్యాప్ పెట్టేదేమో లార్జ్ క్యాప్. అంటే సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ట్రూ టు లేబుల్, అంటే లేబుల్ ఒకటి ఉంటుంది, లేబుల్ యాపిల్ ఇచ్చేది జామకాయ, లేబుల్ జామకాయ ఇచ్చేది యాపిల్. సో ఈ రకంగా ఉండేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు దీన్ని ఖచ్చితంగా ఏం చేసిందంటే సెబీ 37 కేటగిరీస్ డివైడ్ చేసింది. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ, లార్జ్ క్యాప్ లార్జ్, స్మాల్ స్మాల్, మిడ్ ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, దాంట్లో ఏది ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది డిసైడ్ చేసింది అనమాట. సో ఆ కేటగిరీ అనేది అదే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ లార్జ్ క్యాప్ ఫండ్ స్టార్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ అది లార్జ్ క్యాప్ ఫండ్ స్టార్ట్ చేయడానికి వీలుండదు. అంటే అక్కడ మేము సరిగా ఏదో చూసుకోలేదు, ఇప్పుడు ఇంకో ఫండ్ స్టార్ట్ చేస్తాం, దీన్ని డెవలప్ చేస్తామంటే సెబీ ఊరుకోదు. నువ్వు ఫస్ట్ ఏది చేసావో అది మేనేజ్ చేసుకో, ఇంకో దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇవ్వరు. అదే రకంగా స్మాల్ క్యాప్ ఉంటే ఒకటే స్మాల్ క్యాప్ ఫండ్ ఉంటుంది. అందుకే మీరు చూడండి, లిస్ట్ కనుక మీరు చూడండి, గూగుల్ చేసి చూడండి, ఏదైనా ఒక ఫండ్ ఇప్పుడు క్వాంట్ అనుకోండి, దాంట్లో ఒకటే స్మాల్ క్యాప్ ఫండ్ ఉంటుంది, 2 ఉండవు. ఎస్బీఐ అనుకోండి ఒకటే స్మాల్ క్యాప్ ఫండ్ ఉంటుంది. ఇక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనుకోండి ఒకటే ఉంటుంది. మళ్ళీ నేను 2 చేస్తాను 3 చేస్తానంటే కుదరదు అనమాట. అయ్యో మాది చిన్న మిస్టేక్ అయింది, అదేదో దాంట్లో అది నడవట్లేదు, ఇంకోటి చేస్తామంటే అది కుదరదు అనమాట. ఉన్నదాన్ని నువ్వు నడిపించాల్సిందే. అందుకనే ఇవన్నీ లింకులు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది ఇంత ఫ్లోరిష్ అవుతుంది. దాదాపు మనకి ఇప్పుడు చూస్తే నెలకి 40,000 కోట్ల ఎస్ఐపీలు నడుస్తున్నాయి. సో అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, అంటే మనకు వెల్త్ క్రియేషన్కి మ్యూచువల్ ఫండ్స్ తప్ప వేరే మార్గం లేదు అన్నట్టు. అంటే వేరే మార్గాలు ఉండొచ్చు, బట్ దీంట్లో ఏంటంటే కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి. సో ఏ ఒక్క ఫండ్ గురించి మీరు క్లిక్ చేసినప్పుడు ఆ ఫండ్ డీటెయిల్స్ కనుక మీరు చదివితే మీకు ఒకటి కనిపిస్తుంది, ఏంటి అంటే రిస్కోమీటర్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో ఇది 2021 నుండి సెబీ ఏం చెప్పిందంటే మీరు ఖచ్చితంగా రిస్కోమీటరు అక్కడ డిస్ప్లే చేయాలి. సో దాంట్లో ఇంతకుముందు ఏం జరిగేదంటే రిస్క్ రేటింగ్ అనేది ఒకసారి అంటే ఫండ్ స్టార్ట్ చేసామా, దీంట్లో ఎంత రిస్క్ ఉంది, లో రిస్క్, హై రిస్క్ వదిలేసాం, వెరీ హై అంటే ఒక్కసారి పెట్టి వదిలేస్తాం అనమాట. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు రిస్కోమీటరు ప్రతి నెల అప్డేట్ చేయాలి, రిస్క్ రేటింగ్ అనేది అప్డేట్ చేయాలి. అదేవిధంగా డెట్ ఫండ్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏంటంటే ఓకే ఈక్విటీలో మనకి రిటర్న్స్ రావాలంటే రిస్క్ రావాలి కాబట్టి ఓకే మేము హై రిస్క్ చేస్తాము, వెరీ హై రిస్కోమీటర్ చూసుకుంటాం ఓకే. బట్ ఇక్కడ చాలా మందికి ఎక్కడ ఇది యూజ్ అవుతుంది అంటే డెట్ ఫండ్స్లో చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో డెట్ ఫండ్స్లో చేసే వాళ్ళు రిస్క్ తీసుకోలేకనే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి అది ఏమైనా చేంజ్ అయింది అనుకోండి, చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇది అప్డేట్ అయినప్పుడు తెలిసిపోతుంది కదా, ఇది రిస్కా, మీడియం రిస్కా, హై రిస్కా, లో రిస్కా, వెరీ లో. సో కాబట్టి ఈ రిస్కోమీటర్ అనేది ఎవ్రీ మంత్ అప్డేట్ చేయాలి. అది 2021లో సెబీ అనేది చట్టం చేసి రెగ్యులేషన్ తీసుకొచ్చింది ఇది.
అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి వచ్చేది, అయితే మరి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మా డబ్బు ఎక్కడికి పోదు, సో మా డబ్బుకు గ్యారంటీ ఉంటుంది, రిటర్న్స్ గ్యారంటీయా అని చాలామంది అడుగుతుండొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే సెబీ చేసిన చట్టాల వల్ల, రెగ్యులేషన్స్ వల్ల మీకు మోసం జరగదు, ఫ్రాడ్ అనేది జరగదు, కానీ రిస్క్ అనేది ఉంటుంది. సో రిస్క్ వేరు, ఫ్రాడ్ వేరు. సో ఫ్రాడ్ అంటే ఏంటి అంటే సెబీ అంటే ఇంతకుముందు హర్షద్ మేహతా కుంభకోణం ఎలాగైతే జరిగిందో, అతను అంటే దాంట్లో ఉండే లూప్ హోల్స్ వల్ల కానీ లేకపోతే దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను తిమ్మిని పంపి చేయడం వల్ల మీకు ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగదు. ఇది ఇంపాసిబుల్, 30 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ రిస్క్ జరుగుతుంది. అంటే జస్ట్ మార్కెట్ డౌన్ అయితే మీ ఫండ్ వాల్యూ తగ్గిపోతుంది, మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అందుకే మనం ఏమంటామంటే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అంటాం. మార్కెట్ రిస్క్ మాత్రమే ఉంది ఇక్కడ ఫ్రాడ్ జరిగే అవకాశము ఎక్కడా లేదు. సో అందుకని ఏంటంటే మనం మార్కెట్ రిస్క్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం అందుకనే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేది అదే అనమాట. సో ఆ ఒక్క రిస్క్, అదొక్కటే రిస్క్, మనము దీన్ని మేనేజ్ చేసుకోవాలి. సో ఈ రిస్క్ మేనేజ్ చేయాలి, మిటిగేట్ చేయలేము. దీన్ని ఎలా మేనేజ్ చేస్తాము? సో దాన్ని ఎస్ఐపీలు చేయడం ద్వారా కానీ, లేదు అంటే మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, లేకపోతే లాంగ్ టర్మ్లో సెలెక్ట్ చేయాలి, మంచి ఫండ్స్లో చేయాలి, ఎస్ఐపి కంటిన్యూ చేయాలి, ఎస్ఐపి పెంచుకుంటూ పోవాలి, అప్పుడు వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చాలామంది మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. సో కంపెనీ తరపు నుంచి ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుండి అయినా ఏది నుంచి కూడా మీకు ఫ్రాడ్ అనేది జరగదు, జస్ట్ మార్కెట్ రిస్క్. సో మీకు రిటర్న్స్లో తేడాలు ఉంటాయి తప్ప, రిటర్న్స్లో తేడా ఎందుకు ఉంటాయంటే ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్, మార్కెట్ యొక్క హైసు లోసు, సో వీటి వల్ల తప్ప మీ డబ్బు దొంగతనం ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. డబ్బు పోతే అది మార్కెట్ వల్లే తప్ప దొంగతనం వల్ల కాదు. సో జనరల్గా ఏదైనా ఇప్పుడు సెబీ ఏం చేస్తుందంటే రెగ్యులర్గా ఈ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఉండడం వల్ల, అంటే స్ట్రిక్ట్ చేస్తుండడం వల్ల చాలామందికి ఏంటంటే ఇన్వెస్టర్లకు లాభం జరుగుతుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలకు కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు కానీ, సో వీళ్ళకి ఏంటంటే వారికి కొంత టైట్ చేస్తుంది కాబట్టి, వాళ్ళని చాలా స్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి, చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తుండే వల్ల ఏమైందంటే, సో చాలామంది ఏడుస్తుంటారు అనమాట. అంటే లేదా అరుస్తుంటారు, అరే ఇంత స్ట్రిక్ట్ చేస్తే ఎట్లా మార్కెట్ పడిపోద్ది, ఇంకెవరు ఇన్వెస్ట్ చేయరు. సో ఈ రకంగా ఉంటుంటే అసలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎలా పనిచేస్తాడు, 0.5%, 0.4%, సంవత్సరం మొత్తానికి 0.5% కోసం ఎవరు పనిచేస్తాడు. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల చాలామందికి ఏదైనా ప్రాబ్లం అవుతుంటుంది అనమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు బిజినెస్ తగ్గుద్దేమో అనుకుంటుంటారు. బట్ యాక్చువల్గా ఏంటైంది, మన మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఏమైంది, 2006లో 3.23 ట్రిలియన్ రూపీస్ ఉంటే 2013కి వచ్చేసరికి 8.25 అయింది. 2021 డేటా చూస్తే 37.73 ట్రిలియన్ రూపీస్ అయింది. అంటే నమ్మకం పెరిగే కొద్దీ పరిశ్రమ వృద్ధి చెందుతూ ఉందన్నమాట. సో వీడియో ముగించే ముందు యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మరి ఏం చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సో ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీని నమ్మండి, ట్రస్టీలు మీ డబ్బును ప్రొటెక్ట్ చేస్తుంటారు. సో మీ డబ్బు ఎక్కడికి పోదు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే డబ్బు. సో ఇక మీరు చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ డైరెక్ట్ ప్లాన్స్ ఎంచుకోండి, అనవసరమైన కమిషన్లు ఆదా చేయండి. కమిషన్లలో దీంట్లో అవసరమైన కమిషన్లు ఉంటాయి, అనవసరమైన కమిషన్స్ ఉంటాయి. అంటే సో డైరెక్ట్ ఫండ్స్ అన్నప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉండి మీరు ఫండ్స్ ఎంచుకోగలిగితే మీరు డైరెక్ట్ ప్లాన్స్లో ఎంచుకోండి, అప్పుడు మీకు అవి అనవసరమైన కమిషన్స్ అవుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ కొంటారు, సో అవన్నీ రెగ్యులర్ ఫండ్స్, ఫోన్పే, గూగుల్ పే, సో దీంట్లో చేస్తుంటారు. ఇది మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ కొంటూ ఉంటారు. అవి రెగ్యులర్ ఫండ్స్. సో అక్కడ రెగ్యులర్ ఫండ్స్ చేసుకోవడం వల్ల మీకు అక్కడ సర్వీస్ ఇచ్చేది ఏముంది అంటే, అతను ఫండ్స్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు అంటే, ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఫండ్స్ సజెషన్ అంటే 5 స్టార్ రేటింగ్స్, 4 స్టార్ రేటింగ్స్ కాదు. సో అది అంటే మీకు డిమాట్ అకౌంట్ ఉండడం 5 స్టార్ రేటింగ్స్ ఇస్తారు, దీంట్లో ఇవ్వరు కాబట్టి రెగ్యులర్ ఫండ్స్ అది కాదు. సో అక్కడ చేయాల్సింది ఏంటంటే, మీకు మంచి ఫండ్ ఎన్నుకోవాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటే మనం ఇంతకుముందు వీడియోలు చెప్పామన్నమాట. సో అవన్నీ మీకు మంచి నాలెడ్జ్ ఉందనుకోండి. అంటే ఈ మధ్య కొంతమంది ఏంటంటే వాళ్ళు చాలా బాగా స్టడీ చేస్తున్నారు. నేను కొంతమంది ఐటీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు రోలింగ్ రిటర్న్స్ అని, స్టాండర్డ్ డీవియేషను, ఆల్ఫా, బీటా ఇవన్నీ చెక్ చేసుకొని చాలా బాగా వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు కనీసం ఒక 3-4 ఇయర్స్ దాన్ని రీసెర్చ్ చేసి ఇప్పుడు కొన్ని మంచి ఫండ్స్లో పెడుతున్నారు. కానీ అందరూ ఆ విధంగా చేయలేరు. సో అందుకే అనవసరమైన కమిషన్స్ అన్నారు. ఇక్కడ కమిషన్లను అనలేదు, అనవసరమైన కమిషన్లను ఆదా చేయండి. అంటే మీరు బ్యాంకులో పెట్టారనుకోండి, మీరు బ్యాంకులో మ్యూచువల్ ఫండ్ పెట్టారంటే మీరు ఇంకా మీకు వచ్చే దాంట్లో ఏమంటారు రిటర్న్స్ కొన్ని తగ్గించుకున్నట్టు లెక్క, మీకు వాల్యూ అడిషన్ అనేది దొరకదు. నెక్స్ట్ రిస్క్ గమనించండి. రిస్కోమీటర్ చూస్తే మీకు తెలుస్తుంది ఇది వెరీ హైయా, లో రిస్కా, మీడియం రిస్కా. అది
నెక్స్ట్ ఏంటంటే మరి ఆ రిస్క్‌ని తగ్గించుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? 5 నుండి 10 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టండి. ఇవాళ పెట్టి రేపు తీయడం, ఇవాళ పెట్టి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత తీయడం అంటే అది కుదరని పని. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే, సార్ నేను ఒక మన ఫేమస్ యూట్యూబర్ లేకపోతే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాను. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు పెరగట్లేదు. మీరేమైనా పెంచుతారని చెప్పేసి ఇలా అడుగుతుంటారు. సో అటువంటిది అలా ఉండదు. ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సంవత్సరానికి 2 సంవత్సరాల కాలానికి దాన్ని మార్చడము. సో ఇవన్నీ ఏంటంటే దీనివల్లనే అనమాట. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఫండ్స్ చాలామంది ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. సో హెల్త్ ఇన్సూరెన్స్‌లో కూడా అలా ఉంటుందన్నమాట. నాకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉంటారన్నమాట. అదొక భ్రమ అనమాట. యాక్చువల్‌గా ఏంటంటే అక్కడ జరిగేది ఏంటి? మీకు మనకు వచ్చే రిటర్న్స్ అనేవి చాలామందికి ఐడియా ఉండదు. అసలు యాక్చువల్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనేవి చాలామందికి తెలియదు. అందరూ 12%, 13% అని అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్‌గా వచ్చే రిటర్న్స్ చాలా గొప్పగా ఉంటాయి. అవి ఇక్కడ మనం చెప్పకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఇవి మీరు కనుక పాటిస్తే కొత్త ఇన్వెస్టర్లకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అదే రకంగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కూడా ఏదో రకంగా డౌట్ ఉందనుకోండి. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక వ్యక్తి అంటే నాకు ఎంక్వైరీ వస్తుంటాయి కదా, మాకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామని ఎంక్వైరీ వచ్చినప్పుడు సరే 30,000 శాలరీ ఉన్న అతను 10,000 ఎస్ఐపి చేయడంలో దాంట్లో చాలా మంచి ప్లానింగ్ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే, సార్ నేను 5,000 ఎస్ఐపి చేస్తాను. ఓకే, మీ ఇన్కమ్ ఎంత అంటే 25 lakhs ఇన్కమ్, 10,000 ఎస్ఐపి చేస్తాను, శాలరీ 2.5 lakhs, 3 lakhs ఇన్కమ్. అంటే వాళ్ళకి ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీద నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నమ్మకం లేనప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. సో అంటే వాళ్ళకి ఇటువంటి డౌట్స్ ఉండొచ్చు చాలామందికి. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక 10 లక్షలు అయిందనుకోండి, తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాము అనే అపోహలు ఉంటారు అనమాట. అంటే వాళ్ళు కష్టపడి వైట్ మనీ తయారు చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్లాక్ మనీ చేస్తుంటారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీద నమ్మకం. సో రిటర్న్స్ అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు మ్యాక్సిమం చాలా ఫండ్స్లో మీరు కనుక 5 నుంచి 7 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మినిమం రిటర్న్స్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ కావాల్సింది మీకు కావాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీని నమ్మాలి, మ్యూచువల్ ఫండ్ సిస్టమ్ని నమ్మాలి, సెబీని నమ్మాలి. సో అలా నమ్మినప్పుడే మీరు నెక్స్ట్ రిటర్న్స్ అనేది వస్తారనమాట. సో అప్పుడు మీకు కన్విక్షన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీకు 2 లక్షల శాలరీ వచ్చింది అనుకోండి, మీరు హ్యాపీగా 50,000 నుండి ₹1,00,000 మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చాలామందికి వెల్త్ క్రియేషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెల్త్ క్రియేషన్ అనేది ఇప్పటికి కూడా చాలామందికి ఆ కన్విక్షన్ లేదనమాట. సో ఆ కన్విక్షన్ రావడం కోసమే ఈ వీడియో అనమాట. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా కొంత వీళ్ళకు నమ్మకం వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు వెల్త్ క్రియేషన్ జర్నీ వాళ్ళు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది.